Hi friends, welcome to PSR Studies. Today class is Inter First Year Aలో ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఏంటి అవి ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఫార్ములా సైన్ రూల్. సైన్ రూల్ అంటే a బై సైన్ ఏ ఈక్వల్ టు b బై సైన్ b ఈక్వల్ టు c బై సైన్ c ఈక్వల్ టు 2r వేర్ r ఈజ్ ద సర్కమ్ రేడియస్ ఆఫ్ ట్రయాంగిల్ ABC. ఇక్కడ చూడండి, స్మాల్ a బై సైన్ ఏ, క్యాపిటల్ ఏ, బీకి బిఏ వస్తుంది, సికి సిఏ ఈక్వల్ టు 2r. అంటే ఏ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు అండి, సైన్ ఏ ఇంటూ 2r. అంటే అన్నిటికీ ఈక్వల్ టు అన్నారు కదా, అంటే మనం ఏం తీసుకోవచ్చు, ఏ బై సైన్ ఏ ఈక్వల్ టు 2r. అప్పుడు స్మాల్ ఏ ఈక్వల్ టు ఏమవుతుంది, 2r ఇంటూ సైన్ ఏ, బి ఈక్వల్ టు ఏమవుతుంది 2r ఇంటూ సైన్ బి, సి ఈక్వల్ టు ఏమవుతుంది 2r ఇంటూ సైన్ సి. అవే రాశాను ఇక్కడ. నెక్స్ట్ ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి తీసుకున్నాం అనుకోండి, ఈ 2r ఈ 2r ఈ 2r క్యాన్సిల్ అయిపోయి సైన్ ఏ ఈజ్ టు సైన్ బి ఈజ్ టు సైన్ సి వస్తుంది. దిస్ ఈజ్ ద సైన్ రూల్. నెక్స్ట్ cosine rule in triangle ABC. A square equal to b square plus c square minus 2bc cos a. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ ఏదైతే తీసుకున్నామో ఇక్కడ కాస్ ఏ వస్తుంది అనమాట. ఇక్కడ స్మాల్ ఏ వస్తే దాని యాంగిల్ క్యాపిటల్ ఏ యాంగిల్ అనేది ఇక్కడ వస్తుంది. సో ఏ స్క్వేర్ ఇక్కడ తీసుకున్నాం కనుక మిగిలిన ఏంటిది, బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2bc కాస్ ఏ. అంటే బి ప్లస్ సి హోల్ స్క్వేర్ లాగా ఉంది ఇది, బి మైనస్ సి హోల్ స్క్వేర్ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఏ స్క్వేర్ ఈక్వల్ టు బి మైనస్ సి హోల్ స్క్వేర్ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ ఏ యాంగిల్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటున్నాం, కాస్ ఏ. సేమ్ అదే విధంగా బి స్క్వేర్ ఈక్వల్ టు బి లేదంటే సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 2ac, ఇక్కడ బి వచ్చింది కనుక కాస్ బి. సి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab కాస్ సి. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇప్పుడు మనకు కాస్ ఏ కావాలంటే ఏమవుతుందండి, బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇక్కడ వచ్చేస్తే మైనస్ ఏ స్క్వేర్, 2bc అనేది మల్టిప్లికేషన్లో ఉంది కనుక ఇక్కడ డివిజన్లోకి వచ్చేస్తుంది. సో కాస్ ఏ ఈక్వల్ టు బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2bc. ఇక్కడ నుంచి కాస్ బి సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై 2ca, కాస్ సి ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ బై 2ab. ఇది కొసైన్ రూల్. నెక్స్ట్ ప్రొజెక్షన్ రూల్ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి. చూడండి, ఏ ఈక్వల్ టు బి కాస్ సి, సి కాస్ బి. అంటే ఇప్పుడు ఏ అయిపోయిన తర్వాత మనకి ఏమున్నాయి, ఓన్లీ బీసీలే ఉన్నాయి కదండి. బి ఫస్ట్ రాసుకోండి, సి యొక్క యాంగిల్ రాయండి కాస్ సి. సి రాసుకున్నాం అనుకోండి, ఇంకా మిగిలిన ఏంది బిఏ కదా, బి యొక్క యాంగిల్ రాయండి కాస్ బి. ఇప్పుడు బి ఈక్వల్ టు మనకు బి తీసేస్తే ఏం మిగులుతుంది, సి ఏ మిగులుతుంది. అంటే సి రాసుకున్నామంటే దీని యాంగిల్ రాయాలంటే సి కాస్ ఏ ప్లస్ ఏ కాస్ సి, సి ఈక్వల్ టు ఏ కాస్ బి ప్లస్ బి కాస్ ఏ. ఇలా ఇవి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మల్వడీస్ రూల్స్ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి. ఏ మైనస్ బి బై సి వాల్యూ ఏంటంటే సైన్ ఏ మైనస్ బి బై 2 డివైడెడ్ బై కాస్ సి బై 2. ఇక్కడ సి ఉంది కదా, కాస్ సి బై 2. ఏ మైనస్ బి అంటే న్యూమరేటర్లో సైన్ తీసుకోండి, డినామినేటర్లో కాస్ యాంగిల్ తీసుకోండి. ఇక్కడ స్మాలర్లో ఉంటే ఇక్కడ క్యాపిటల్లో తీసుకోవాలంటే ఏ మైనస్ బి అంటే ఏ మైనస్ బి బై 2, సి అంటే సి బై 2. ఏ ప్లస్ బి బై సి ఉన్నప్పుడు మైనస్ ఉన్నప్పుడేమో సైన్ బై కాస్ తీసుకుంటాం, ఇక్కడనేమో కాస్ బై సైన్, డిఫరెన్స్ అంతే. నెక్స్ట్ బి మైనస్ సి బై ఏ ఈక్వల్ టు సైన్ ఏ మైనస్ బి బై 2 బై కాస్ ఏ బై 2. బి ప్లస్ సి బై ఏ ఈక్వల్ టు అంటే ప్లస్ ఉంటే కాట్ యాంగిల్ తీసుకోవాలి, మైనస్ ఉంటే టాన్ యాంగిల్ తీసుకోవాలి. అంటే కాస్ బి మైనస్ సి బై 2 బై సైన్ ఏ బై 2. ఇక్కడ ప్లస్ ఉన్నా సరే ఇక్కడ మనం మైనస్లే తీసుకోవాలి, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టాంజెంట్ రూల్. సో టాన్ ఏ మైనస్ బి బై 2 ఈక్వల్ టు, ఇక్కడ ఏ మైనస్ బి ఉంది కదా, స్మాల్వి రాసుకోండి, ఏ మైనస్ బి బై ఏ ప్లస్ బి ఇంటూ కాట్ సి బై 2. నెక్స్ట్ టాన్ బి మైనస్ సి బై 2, ఇక్కడ బి మైనస్ సి ఉంది కనుక బి మైనస్ సి బై బి ప్లస్ సి కాట్, ఇక్కడ బి ఉంది సి ఉంది అంటే ఏది మిస్సింగ్, ఏ వేరియబుల్ మిస్సింగ్ కనుక ఇక్కడ మిస్సింగ్ అయిన వేరియబుల్కి కాట్ యాడ్ చేసుకోవాలి, కాట్ ఏ బై 2. టాన్ సి మైనస్ ఏ బై 2 అంటే సి మైనస్ ఏ ఉంది కనుక సి మైనస్ ఏ బై సి ప్లస్ ఏ, కాట్ సి ఉంది ఏ ఉంది అంటే బి మిస్సింగ్ కనుక కాట్ బి బై 2. సో టాన్ ఏ మైనస్ బి బై 2 ఈక్వల్ టు ఏ మైనస్ బి బై ఏ ప్లస్ బి ఇంటూ కాట్ సి బై 2.
tan b minus c by 2 equal to b minus c by b plus c into cot a by 2. Tan c minus a by 2 equal to c minus a by c plus a into cot b by 2. Next, half angle formula. Sin a by 2 equal to under root of s minus b into s minus c by bc. ఇక్కడ a వచ్చింది కదండి, a యూజ్ అయ్యొద్దు, స్మాల్ a యూజ్ అయ్యొద్దు, రిమైనింగ్ యూజ్ అయ్యండి, bc by bc. ఇక్కడ b యూజ్ చేసినాం అంటే ఇక్కడ ఏమొస్తుంది, ca మాత్రమే వస్తుంది, అండర్ రూట్ ఆఫ్ s మైనస్ c by s మైనస్ a by అండర్ రూట్ ఆఫ్ ca. నెక్స్ట్ sin c by 2 ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ sin s మైనస్ a by s మైనస్ b by ab. ఇవనేవి సైన్ యాంగిల్స్. కాస్ యాంగిల్స్, cos a by 2 ఈక్వల్ టు s ఇంటూ ఈడ ఏ అయితే యాంగిల్ రాసినామో అది రాసుకోండి, s మైనస్ a by రిమైనింగ్ ఏంది bc. cos b by 2 అంటే s ఇంటూ ఇక్కడ b ఉంది కనుక s మైనస్ b by ac. cos c by 2 ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ s ఇంటూ s మైనస్ c by ab. నెక్స్ట్ tan a by 2. tan a by 2 అంటే మీకు ఇప్పుడు sin a by 2 by cos a by 2 చేయండి, ఈ bc క్యాన్సిల్ అయిపోయి మనకి ఏమొస్తుందండి, s మైనస్ b by s మైనస్ b s మైనస్ c by s ఇంటూ s మైనస్ a. ఈ రెండు గుర్తుంటే ఇవి వచ్చేస్తాయి. దీన్ని ఏమని రాసుకోవచ్చు అంటే లాంబ్డా బై s ఇంటూ s మైనస్ a రాసుకోవచ్చు. నెక్స్ట్ tan b by 2 అంటే sin b by 2 by cos b by 2 చేయండి, ఇది వచ్చేస్తుంది అండర్ రూట్ ఆఫ్ s మైనస్ a by s మైనస్ c by అండర్ రూట్ ఆఫ్ s ఇంటూ s మైనస్ b. దీన్ని ఏమని రాసుకోవచ్చు అంటే డెల్టా బై s ఇంటూ s మైనస్ b. tan c by 2 ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ s మైనస్ a by s మైనస్ b by s ఇంటూ s మైనస్ c ఈక్వల్ టు డెల్టా బై s ఇంటూ s మైనస్ c. సో ఇక డెల్టా అని యూజ్ చేసాం. ఆ డెల్టా ఫార్ములా ఏంటంటే డెల్టా ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు అంటే 1/2 ఇంటూ బీసీ, ఏ మిస్సింగ్ కనుక యాంగిల్ సైన్ ఏ. 1/2 ఈక్వల్ టు సిఏ సైన్ బి, 1/2 ఈక్వల్ టు ఏబి సైన్ సి. అంటే యాంగిల్లలో తీసుకున్నప్పుడు డెల్టాకి ఇది ఫార్ములా. ఆర్ డెల్టా ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి. అదర్వైజ్ ఇంకో ఫార్ములా ఏంటంటే డెల్టా ఈక్వల్ టు ఏబిసి బై 4r. వన్ మోర్ ఫార్ములా డెల్టా ఈక్వల్ టు 2r స్క్వేర్ సైన్ ఏ సైన్ బి సైన్ సి. దీస్ ఆర్ ద 6 ఫార్ములాస్ ఫర్ డెల్టా. అంటే మనకు ఫార్ములా యూజ్ అయ్యే విధంగా మనం ఏదో ఒక ఫార్ములాని యూజ్ చేసుకుంటాము. నెక్స్ట్ డెల్టా ఈక్వల్ టు ఆర్ఎస్ అండ్ డెల్టా ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఆర్ ఇంటూ r1 ఇంటూ r2 ఇంటూ r3. నెక్స్ట్ 8th ఫార్ములా, if r is the radius of the incircle and r1 r2 r3 the radius of x circles opposite to the vertices of ABC respectively, then చూడండి r ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే డెల్టా బై ఎస్. r1 ఈక్వల్ టు 1 ఉందంటే ఏని సబ్ట్రాక్ట్ చేయండి, డెల్టా బై ఎస్ మైనస్ ఏ. r2 మీన్స్ డెల్టా బై ఎస్ మైనస్ బి. r3 ఈక్వల్ టు డెల్టా బై ఎస్ మైనస్ సి. r ఫార్ములా ఏంటంటే r ఈక్వల్ టు 4r sin a by 2 sin b by 2 sin c by 2. r1 ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే r1 అంటే ఓన్లీ 1 మాత్రమే సైన్ యాంగిల్ వస్తుంది, రిమైనింగ్ కాస్ యాంగిల్స్ వస్తాయి. 4r sin a by 2 cos b by 2 sin c cos c by 2. r2 ఈక్వల్ టు 2 అంటే సెకండ్ సైన్ యాంగిల్ వస్తుంది. 4r ఈక్వల్ టు cos a by 2 sin b by 2 cos c by 2. r3 ఈక్వల్ టు అంటే థర్డ్ సైన్ యాంగిల్ వస్తుంది, మీన్స్ 4r ఇంటూ cos a by 2 cos b by 2 sin c by 2. నెక్స్ట్ ట్యాన్లలో తీసుకున్నప్పుడు r ఈక్వల్ టు s మైనస్ ఏ ఇంటూ tan a by 2 రాసుకోవచ్చు. r1 ఈక్వల్ టు s ఇంటూ tan a by 2. r2 ఈక్వల్ టు s ఇంటూ tan b by 2. ఇక్కడ 2 ఉంటే b by 2 అన్నిటికీ s అనేది కామన్గా వస్తుంది. r3 ఈక్వల్ టు s ఇంటూ tan c by 2. నెక్స్ట్ 1/r ఈక్వల్ టు రిలేషన్ 1/r1 ప్లస్ 1/r2 ప్లస్ 1/r3. ఇదంతా ఎక్స్పాండ్ చేస్తే మనకేమొస్తుంది అంటే r ఇంటూ r1 ఇంటూ r2 ఇంటూ r3 ఈక్వల్ టు డెల్టా స్క్వేర్. ఇన్ అండ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఆఫ్ సైడ్ ఏ, అప్పుడు ఏకి సంబంధించిన ఈక్విలేటర్కి సంబంధించిన ఫార్ములాస్ ఏంటంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్కి సంబంధించిన ఫార్ములాస్ ఏరియా ఈక్వల్ టు √3a²/4, √3 ఇంటూ a²/4. r ఈక్వల్ టు a/√3, స్మాల్ r ఈక్వల్ టు r/2. నెక్స్ట్ r1 ఈక్వల్ టు r2 ప్లస్ r3 మీన్స్ 3r/2. r ఈక్వల్ టు స్మాల్ r ఈస్ టు r ఈస్ టు r1 ఈస్ టు ఈక్వల్ టు 1:2:3. వీటన్నిటికి మనం ప్రూఫ్స్ చేయడం జరుగుతుంది, జస్ట్ ఇప్పుడు ఫార్ములాస్లో గుర్తుపెట్టుకోవడం మాత్రమే. నెక్స్ట్ r1 ప్లస్ r2 ప్లస్ r3 ఈక్వల్ టు 4r.
ఆర్ ప్లస్ R2 ప్లస్ R3 మైనస్ R1, ఇక్కడ మైనస్ అనేది R1 చేసినాం కనుక ఏ యాంగిల్ వస్తుంది అంటే 4R cos A. ఆర్ ప్లస్ R1 ప్లస్ R3 మైనస్ R2, ఇక్కడ మైనస్ అనేది R2 చేసినాం కనుక ఇక్కడ B వస్తుంది 4R cos B. ఆర్ ప్లస్ R1 ప్లస్ R2 మైనస్ R3 ఈక్వల్ టు 4R cos C. నెక్స్ట్ R1 మైనస్ R ఈక్వల్ టు 4R sin square A by 2, R2 minus R equal to 4R sin square B by 2, R3 minus R equal to 4R sin square C by 2. అంటే ఇక్కడ ఏదైతే వస్తుందో ఆ యాంగిల్ ఇక్కడ వస్తుంది. 1 అంటే A by 2, 2 అంటే B by 2, 3 అంటే C by 2. నెక్స్ట్ R1 plus R2 equal to 4R cos square C by 2. ఇక్కడ ప్లస్ మైనస్లు ఉంటేనేమో సైన్లు వచ్చినాయి, ప్లస్లు ఉంటే ఇవి వస్తాయి అనమాట. R2 plus R3 equal to 4R cos square A by 2. చూడండి ఇక్కడ 1 2 అంటే 3 అనేది మిస్సింగ్ కనుక ఇక్కడ 3 యాంగిల్ వచ్చింది. అంటే 1 కేమో ఏ అని గుర్తుపెట్టుకోండి, 2 కేమో బి అని గుర్తుపెట్టుకోండి, 3 కేమో సి అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ R1 R2 R3 లేదు కనుక ఇక్కడ యాంగిల్ వచ్చేసింది. సేమ్ R2 R3 అంటే R1 మిస్సింగ్ కనుక 1 యాంగిల్ ఏంటి ఏ అంటే 4R cos square A by 2. R3 plus R1 equal to 4R cos square B by 2. నెక్స్ట్ R1 minus R into R2 plus R3 equal to A square. R2 minus R into R3 plus R1 అంటే ఈ రెండు ఇంటూ చేస్తే B square వస్తుంది. నెక్స్ట్ R3 minus R R1 plus R2 equal to C square. సో ఆర్లలో స్మాల్ ఏబిసి వాల్యూస్ కావాలంటే A equal to R2 plus R3 under root of R1 R2 by R2 R3. B equal to R3 plus R1 under root of R1 R2 divided by R3 R1. C equal to R1 plus R2 under root of R3 by R1 R2. These are the formulas related to properties of triangle. ఇంకా మీకు ఏమైనా ఫార్ములాస్ కావాలి అనుకుంటే ప్లేలిస్ట్లో ఫార్ములాస్ అనే ఫోల్డర్ ఉంది, కావాలనుకున్న వాళ్ళు చెక్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇఫ్ యూ లైక్ మై వీడియో, ఫర్ మోర్ వీడియోస్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.